has no specific form. ఆకాశమున కంటే అతి సూక్ష్మమై ఉండు. He is subtler than space. అణువు కంటేను చాలా అణువుగా మారు. Smaller than an atom. ఇలాంటి భగవంతునకు ఎట్టి రూపాన్ని నిర్మించగలరు? What form can you decide for God? నీ ఆత్మనే నీ యొక్క స్వరూపంగా కనిపిస్తూ ఉండాలి. Your very own spirit appears in this form. పరమాత్మ చైతన్యం భవ్య స్వరూపమై అంతటా నిండి తాను అండియుండు. The consciousness of the divinity, it dwells in everyone and appears in a cosmic బ్రహ్మలో form. మీరు, మీలోన బ్రహ్మం ఉండే. God is in you and you are in God. బ్రహ్మకు మీకును ఎట్టి భేదమును లేవు. There is no difference between you and God. అట్టి భేదరహితమైనటువంటి తత్వాన్ని ఈనాడు మనం భేదముగా విశ్వసించడం చేతనే అనేక దుఃఖములు గురి అవుతున్నాము. Because we are dual minded, there is no trace of non-duality, we suffer today. కనుక దైవత్వం అనగా ఇట్టి రూపము అట్టి రూపమని కాదు. You cannot decide a specific form. సర్వరూపములతో కూడి ఉండినటువంటిదే ఈ దివ్యత్వము. All forms are divine. సత్యంబునందుండి సర్వము సృష్టించే. From the point of truth, God has created everything. సర్వ సత్యంబునందుండి సర్వమణగే. Everything merges back in the principle of truth. సత్య రూపము లేని స్థలమేది కనుగొన్నా There is no place in this world where there is no truth. శుద్ధ సత్వం ఇది కూడా చూడరయ్యా. That is unsullied pure truth all over. కనుక సత్యం ఎక్కడ ఉన్నది? Where is truth? సర్వత్రా వ్యాపించినట్టే. It spreads everywhere. సత్యము లేని స్థానము లేదు. There is no place where it is కనుకనే not దైవము noticed. లేని స్థానము లేదు. So there is no place where there దైవం is no God. సర్వవ్యాపకుడు. God spreads everywhere. దీనిని పురస్కరించుకుని భగవద్గీత సర్వతః పాణిపాదం తత్సర్వతో వచ్చి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృతిష్ఠతి అన్నాడు. Basing on this, Bhagavad Gita declared that all heads are His, all hands are His, all feet are సత్యమునికే His. అన్ని రూపములు కూడాను దాల్చి ఉన్నాడు. God is in the form of truth in everybody. కనుక మనము సత్యస్వరూపమైనటువంటి దైవత్వాన్ని మనము ఆరాధించాలనుకుంటే మన యందే ఉంటున్నది ఆ దైవ స్వరూపము. God is in you in the form of truth. మానవులు ఈ సత్యాన్ని గుర్తించుకొనలేక సత్యస్వరూపమైనటువంటి తన యందే ఉండినప్పటికీ అది వేరేగా ఉన్నదని విశ్వసించి కాలమును వ్యర్థము గావించి కర్మలు ఆచరిస్తున్నాడు. Man is not able to realize the spirit which is truth, latent, immanent in him.